హలో హాయ్ వెల్కమ్ టు అన్సూయ కిచెన్. ఈరోజు మునగాకు మురమురాలు డ్రైగా చేసి చూపిస్తాను. మునగాకు మురమురాలు ఎలా చేసుకుంటాం అనేది చూపిస్తాను. ఇది మసాలా కోసము. మునగాకు ఎంత బాగానే తీసుకున్నా, అంత తీసుకున్నా. మునగాకు ఒక కప్పు, సగం కప్పు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎర్రమిరపకాయలు నూనెలో ఫ్రై చేసుకుంటున్నాం. ఇవన్నీ ఫ్రై చేసుకొని మసాలా కొట్టుకున్నాము తగ్గపడ ఉప్పేసి. ఇప్పుడైతే ఈ ఆకులన్నీ దీంట్లో వేసుకొని డ్రైగా మంచిగా కరకరలాడేటట్టు ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకొని ఇది పక్కకు తీసి గ్రైండర్లో పౌడర్ చేసుకోవాలి. ఎల్లిపాయలు తినే వాళ్ళు అయితే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇది మట్టుకు నేను ఎల్లిపాయలు లేకుండా చేస్తున్నా. మునగాకు మురమురాలు స్నాక్ సాయంత్రం మనం ఎక్కడన్నా పోయేటప్పుడు టిఫిన్లలో పెట్టుకుపోవచ్చు, ట్రావెలింగ్లో తినొచ్చు. మళ్ళా సాయంత్రం కాఫీ చాయ్ తాగేటప్పుడు తినొచ్చు, చాయంబడి అట్లా. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక పిల్లలు పెట్టవచ్చు. ఇప్పుడు కరకరలు ఆడేటట్టు ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా చల్లగా అయినాక మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని చూపిస్తా. ఇప్పుడు మిక్సీలో వేసి తీసుకుందాం ఆకులన్నీ. ఆకులు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్సీలో వేసి తీసుకున్నా. దీని మీద ఉప్పు కూడా వేసి పెట్టుకున్నా. ఇక్కడ కొంచెం నూనె పెట్టుకున్నా. మళ్ళీ మురమురాలు వేయించడానికి కొద్దిగా ఎక్కువ పెట్టలేదు, ఒక టీ స్పూన్ అంతా. తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం మునగాకు కనిపించేటట్టు, తర్వాత మురమురాలు వేద్దాం. నేను చాలా వేసుకుంటాను, అందుకే పెద్ద గిన్నె పెట్టిన. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కాజు, బాదం, పిస్తా ఏవైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. మురమురాలు వేసేసిన. దీనిపైన ఇప్పుడు మసాలా వేసేస్తా. ఇంకా కారం పొడి ఏం అవసరం లేదు, మిరపకాయలు మసాలాలు పట్టినాయి కదా, అందుకని ఇప్పుడు ఇది వేసేస్తా. మసాలా వేసి మంచి కలుపుకుందాం. నేను కలిపి చూపిస్తాను మొత్తం. చూడండి, మునగాకు మురమురాలు చాలా బాగా వచ్చింది కదా. దీంట్లో మునగాకు వేసుకున్నా, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకింత కూడా వేసుకోవచ్చు. మునగాకు మురమురాలు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు మునగాకు తినమంటే తినరు కదా, అలాంటి వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, బ్రహ్మాండంగా తింటారు కనిపించకుండా. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మునగాకు తినబుద్ధి కాదు అన్న వాళ్ళకి ఇలా చేసి పెడితే సూపర్ ఉంటుంది. మునగాకు తినిపించిన వాళ్ళమైతాము. మీకు మునగా ఆకులు లేకపోతే రెడీమేడ్ కూడా మునగాకు పౌడర్ దొరుకుతుంది ఇప్పుడు రేపు. ఆ పౌడర్ తెచ్చుకొని మొదలే మురమురాలకు పట్టించేసి మీదకెళ్ళి తాలిపేసి కలిపేసుకోవచ్చు ఇట్లా. అది ఇంకా గ్రీన్గా వస్తుంది. ఇది నేను నూనెలో ఫ్రై చేసిన కనుక కొంచెం డార్క్ అయింది. చాలా బాగుంది, సూపర్ సూపర్ అప్ప, చాలా బాగున్నాయి. సాయంత్రం టీవీ కాడ కూర్చొని చాయ్ కప్పు పట్టుకొని ఇలా పిడికాడు మురమురాలు తినేసి చాయ్ తాగితే, కాఫీ తాగితే చాలా బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటుంది అన్నమాట ఇలా మురమురాలు చేసుకొని తింటే. స్నాక్ మునగాకు మురమురాల స్నాక్ ఓకేనండి.
తప్పకుండా చేసుకొని తిని చూడండి. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో. ఎందుకంటే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పెట్టగానే వచ్చేస్తుంది, మీకు నేను సెండ్ చేయంగానే వచ్చేస్తుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఓకే అండి, బాయ్ 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 అండి, బాయ్ బాయ్, టాటా.